నీకు నేనున్నా ఎట్లా చేశానని నువ్వు బతికించుకుంటారా, ఏం కాకుండా కాపాడుకుంటారా అని అనుకుంటా ఆ తండ్రి పడుతున్న ఆరాటం చూడురి పాపము. వైజాగ్ కింగ్ జార్జ్ దావకాండా ఈయన భార్యకి మంగళవారం పొద్దుగాల కాన్పోయిందట. పాప నెలలు నిండకుండా పుట్టింది, సీరియస్ గా ఉంది, ఈ వాడికెళ్ళి దబ్బున్నే పక్క పొంటే ఉన్న ఎన్ఐసీకి వేసుకపోవాలని చెప్పిరట డాక్టర్లు. కానీ స్టాఫ్ తక్కువ ఉండడుతో ఇంత ఆలస్యమైతుండే వరకలా చేసేది లేక ఇగో ఇట్లా నర్సు పాపనెత్తుకొని నడుస్తుంటే వెనకంగా ఈ తండ్రి భుజం మీద ఆక్సిజన్ సిలిండర్ మోసుకుంటూ పోయిండు. చిన్న బరువు ఉంటదా అది, ఒచ్చిగెత్తుడే కష్టమనంటే ఎత్తుకొని గంత దూరం నడిచిండు ఆయన. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకల పాపను కాపాడుకునే తందుకు ఈయనకు వచ్చిన గోస చూసి మస్తు మంది ఎమోషనల్ అయ్యారు. ముచ్చట తెలిసి దావకన్న పెద్ద ఆఫీసర్లు మీటింగ్ పెట్టిరట, ఎంబటే స్టాఫ్ మీద సీరియస్ అయ్యారట. ఇంకోసారి ఇసొంటి కాకుండా చూసుకుంటామో అని ఇప్పుడు చెప్తుర్రు. ఇక అయినా స్టాఫ్ తక్కువ ఉంటే మాత్రం మరీ గింత దారుణమా అయ్యా? కొత్త సర్కార్ల కొలువు తీరిన మంత్రులు మరి మీ గవర్నమెంట్ కు చెడ్డ పేరు రాకుండా ఇంకోసారి ఇసొంటి కాకుండా పబ్లిక్ పానాలు పైలంగా ఉండేటట్టు పనితనం చూపిరు మరిగా. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇలా బాధ్యతలు తీసుకున్నాడు. విజయవాడలో ఉన్న క్యాంప్ ఆఫీసులో పూజలు చేసి అయ్యగారులు అచ్చింతలేసి ఆశీర్వాదాలు ఇచ్చినాక డిప్యూటీ సీఎం గానే కాకుండా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా సంతకం పెట్టి కొలువెక్కిండి అలా. ఇక ఈ వీడియోని ఫ్యాన్స్ సంబరంగా చేతులయంగా షేర్లు చేస్తుంటే ఇంకొందరేమో అలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు గమనించి ఇంటర్నెట్ లో దిప్పబట్టిరు. పవన్ గెలిచినాక మొన్న అన్న చిరంజీవి ఇంటికి పోతే వదినేమో పెన్ను గిఫ్ట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వీడియోలు మస్తు వైరల్ అయినాయి కదా. అగో ఆ పెన్నుతోనే అలా డిప్యూటీ సీఎం మంత్రిగా సంతకం పెట్టి పదవులు ఎక్కిండు పవన్. ఆయన పక్క పంట పుస్తకం కానొచ్చే వరకలు అదేంది అని మస్తు మంది ఇంట్రెస్టింగ్ గా చూసిరు. పవన్ కు మస్తు ఇష్టమైన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ అని ఇప్పటికే ఆయన మస్తు సార్లు చెప్పుకున్నాడు. శేషేంద్ర శర్మ పుస్తకాలకేంచి కవితల్ని, లైన్లను కూడా ఇదివరకే మస్తుగా చెప్పిండు. ఆయన రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పక్క పంట పెట్టుకుని అలా కొలువెక్కే వరకల అది మా పవన్ కళ్యాణ్ అంటే అనుకుంటే ఫ్యాన్స్, జన సైనికులు మస్తు మురుస్తున్నారు. ఇక